రామాయణం నిత్య వసంతాన్ని ప్రసాదించి భవ్యమైన ఆనందాన్నిచ్చే సనాతన ధర్మ పారిజాతం. త్యాగభావనకి అది నిలయం, శాశ్వత ధర్మ ప్రబోధానికి అది కేంద్రం, సత్య సంపదకు స్థానం, జడత్వానికి పరమౌషధం. అది జాతిని జాగృతపరిచి నైతిక విలువలను పెంపొందించి అనుశాసనబద్ధమైన వ్యక్తి జీవితాన్ని నిరూపించి సమాజ సంక్షేమాన్ని తద్వారా విశ్వశాంతిని ఆకాంక్షించే రామాయణం ఒక ధర్మశాస్త్రం. రామాయణం ప్రధానంగా కుటుంబ ఇతిహాసం. దీనిలో మనకు ఆదర్శమైన కుమారుడు, వాత్సల్యమూర్తి అయిన తండ్రి, ప్రేమపాత్రుడైన సోదరుడు, విశ్వాసపాత్రురాలైన భార్య, ధర్మబద్ధమైన కర్తవ్యతాపరాయణుడు మొదలైన ఆదర్శ వ్యక్తులు దర్శనమిస్తారు. మానవ జాతికి రామాయణ సందేశం బహుముఖమైంది. దేశకాలాతీతమైన నిత్య సత్యము, ప్రకాశవంతము అయిన కావ్యమిది. మానవ జీవితంలోని అన్ని కోణాలకు వర్తించిన శాశ్వత విలువలు కలిగిన విశ్వకావ్యం రామాయణం. విశ్వ సోదరభావానికి, మానవ గౌరవానికి, సామాజిక సమన్వయానికి పునాదిగా కుటుంబాన్ని రామాయణం గుర్తించింది. శాంతి సౌభాగ్యాలను కాపాడేవారికి మానవాభివృద్ధి కరదీపిక రామాయణం. ఇది వేద సందేశాన్ని, నీతి సూత్రాలను అందించింది. సుందరకాండ వాటికి నిధి. రామాయణంలో ప్రపంచ సంస్కృతి అత్యంత ప్రధానంగా కనిపిస్తుంది. ఇది నిశితాధ్యయనం చేయవలసిన మహత్తరమైన గ్రంథం. ప్రపంచ సంస్కృతికి ఆదర్శప్రాయమైన ఎందరో రచయితలకు ఇది ఉద్దీపకమైంది. రామాయణంలో భారతీయ సంస్కృతి సర్వస్వం, సాంస్కృతిక జీవనం ప్రతిఫలించింది. సంస్కృతి జాతి జీవనానికి జీవనాడి వంటిది. భారతీయ సంస్కృతి అతి ప్రాచీనమైంది. ఆదికవి వాల్మీకి రమణీయ రామాయణ కావ్యం ద్వారా భారతీయ సంస్కృతికి ప్రపంచ సాంస్కృతిక చరిత్రలో అత్యున్నత స్థానాన్ని ప్రసాదించారు. రామాయణ సంస్కృతి ఉదాత్తమైంది. రామాయణంలో భారతీయుల సంప్రదాయాలు, ఆనాటి రాజకీయ, సాంఘిక పరిస్థితులు సజీవంగా చిత్రించబడినాయి. ఆత్మాభిమానం, సంస్కారం గల ఓ ఉన్నత జాతి యొక్క జాగరూకతకు, సజీవ చైతన్యానికి రామాయణం ప్రాచీన ప్రమాణం. ఇది సత్యాన్ని, సదాచారాన్ని, సచ్చీలాన్ని బోధించే ఆదర్శ గ్రంథం. దీనిలో వాల్మీకి ఆర్య సంస్కృతిలోని అతి ప్రాచీనమైన, అత్యుత్కృష్టమైన ఒక యుగాన్ని ఆవిష్కరించారు. ఇందులో ఆర్యులు ధార్మిక, రాజకీయ, ఆర్థిక, నైతిక, సాంఘిక, నాగరిక విషయాలు నిర్దుష్టంగా నిరూపించబడ్డాయి. దీనిలో లేని మానవ జీవిత విశేషాలు, సిద్ధాంతాలు మరెక్కడా లేవని పండితుల నిశ్చితాభిప్రాయం. రాముడు వేదవేద్యుడు, సీత వేదమాత. సీతారాముల పవిత్ర అయినానికి సత్యం, ధర్మం రెండు పాదాలు. రామాయణం భారతీయ సంస్కృతి సర్వస్వం, జాతీయ కావ్యం, విజ్ఞాన శాస్త్రం, ధర్మశాస్త్రం, అక్షయ భాషా నిధి, అమృత సరస్సు, అమృత కావ్యం, సనాతన ధర్మ పారిజాతం, మర్యాదా పురుషోత్తమని మహోదార చరిత్ర, వైదిక ధర్మ కల్పతరు, విశ్వసాహితిలో శిఖరాయమాణం, జ్ఞానప్రపూర్ణం. శ్రీమద్ రామాయణం పండిత పామరులను రసవాహినిలో ఓలలాడించే కావ్యం మాత్రమేగాక సమస్త జనావళి హృదయ పీఠాలపై దైవీ గ్రంథంగా, శ్రద్ధాభక్తుల కేంద్రంగా వెలసిల్లుతోంది. దేశ విదేశాల్లో, ఖండాంతరాల్లో వ్యాపించి అందరినీ ప్రభావితం చేస్తున్నది ఈ రామకథ. రామకథ, రామనామం సర్వజనుల హృదయ ప్రకంపనాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. విశ్వ సారస్వతంలో రామాయణానికి దీటైనది మరొకటి లేదు. భగవత్ప్రసాదితమైన పెన్నిధిది. శిరోభూషణం వలె శిరోధార్యమైంది. భారతీ సముద్రంలో ఇది ఒక అనర్ఘరత్నం. రామాయణ, భారత భాగవతాలు భారతీయ విజ్ఞాన సాగరాలు. భారతావనిలో ఏకాత్మత, సమసాంస్కృతికత సాధించిన మహామంత్రాలు రామాయణ భారతాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజా. సీతాదేవి కరుణామూర్తి, పతివ్రతా స్వరూపం, రూపుదాల్చిన శీలం, పాతివ్రత్యం, నైర్మల్యం, విశుద్ధత, క్షమ ఆమె సొంతం. ఆమె క్షమాశీలి, పరిశుద్ధవర్తన గల అర్ధాంగి, సకల సద్గుణ రాశి, సుగుణాలకు నిలయం, సర్వాన్ని సహించేటువంటిది, సదా విశ్వాసపూర్ణం, సదా పరమసాధ్వి. పరుషవాక్యం పలుకలేదు, కష్టాలన్నీ అనుభవించింది. ఆదర్శ భారతీయతకు సీత ఉత్తమోదాహరణం. సీతాదర్శం మాదిరి యావత్ దేశవ్యాప్తమై జాతీయ జీవనంలోకి అంత గాఢంగా చొచ్చుకొనిపోయి భారతీయుల ప్రతి రక్తకణంలోనూ కలిసిపోయిన పౌరాణిక గాథ
మరొకటి లేదు. మంచికి, పవిత్రతకు, పాతివ్రత్యానికి, భారతీయ మహిళా ధర్మానికి సీత పెట్టింది పేరు. రాముడు మృదుపూర్వభాషి. సతు నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వంచ భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. రామాయణం శ్రద్ధాభక్తులకు కేంద్రం. శ్రీమద్ రామాయణం సాహిత్య సరస్వతి యొక్క నిరాభరణమైన సుందరమైన నిజరూప దర్శనం. ఇది నాణ్యతో దర్శనీయమైన రచనాసిద్ధి. శ్రీరాముడు జీవిత ప్రారంభంలో రాజ్యాన్ని, అంతంలో ప్రియురాలని వదిలి త్యాగమే జీవిత సారమని, భోగం అప్రధానమని భావించిన త్యాగమూర్తి. ఈయన అసురత్వాన్ని జయించి మానవత్వాన్ని నిలిపాడు. రామాయణంలో సమస్త మానవాళికి అవసరమైన నియమాలు, విలువలు నిక్షేపించబడినాయి. దీనిలో భారతీయ గృహస్థాశ్రమ జీవితమంతా సర్వాంగ సుందరంగా వర్ణించబడింది. ఇది సమగ్ర కుటుంబ జీవన దర్పణం. దీనిలో భారతీయ గృహ జీవితం సమగ్ర సుందరంగా వర్ణించబడింది. అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృభూమి, దేశభక్తి భావన దీంట్లో అంకురించింది. లక్ష్మణుని సోదరి ప్రేమ. భ్రాత భర్తా చ బంధుశ్చ పితా చ మమ రాఘవ. లక్ష్మణుని భ్రాతృభక్తి, కర్తవ్యపాలన, అకుంఠిత దీక్ష, త్యాగశీలత్వం నేటి మానవాళికంతటికీ ఆదర్శం. భరతుడు భక్తిభరతుడు. భరతో భక్తిభరితః. భరతుడు భ్రాతృభక్తికి మారుపేరు. న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ అంటాడు రాముడు. ఈనాటి సమాజానికి భరతుని నిస్వార్థత, ధర్మనిష్ట అత్యంత ఆవశ్యకాలు. కోసల భూమి రాముడు రాజు కావాలని కోరింది. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వదహ లోకపాలోపమం నాథం అకామయత మేదిని. దిక్పాలకుడు వంటి రాముడు రాజు కావాలని లోకమంతా కోరింది. ప్రజానాం బహిశ్చర ఇవ ప్రాణో బహూవ గుణవత్తరః ధర్మకామార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః. శ్రీరాముడు సనాతన ధర్మమూర్తి. కర్మభూమిమిమం ప్రాప్య కర్తవ్యం కర్మ యచ్చుభం. రామో లోకాభిరామోయం శౌర్యవీర్య పరాక్రమైః ప్రజాపాలన సంయుక్తో న రాగోపహతేంద్రియః. అతను రాగోద్వేషాలకు లొంగకుండా స్థిరచిత్తంతో జితేంద్రుడి రాజ్యపాలన చేశాడు. రామునికి సత్యోపాసన, బ్రహ్మోపాసన వేరు వేరు కాదు. సత్యమే బ్రహ్మ, బ్రహ్మమే సత్యం. సత్యమేక పదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత. సత్యమేవాక్షయా వేదాః సత్యేనావాప్యతే పరం. ఇదే రాముని జీవన సూత్రం, జీవిత రహస్యం. ధర్మం కూడా సత్యంలో అంతర్లీనమై ఉంది. నాశరహితమైన వేదాలన్నీ సత్యాలే. సత్యం ద్వారానే మనం పరాన్ని, ఉత్తమ గతిని పొందవచ్చు. సత్యంచ ధర్మంచ పరాక్రమంచ భూతానుకంపాం ప్రియవాదితాంచ ద్విజాతి దేవాదధిపూజనంచ పంధారమాహుస్త్రిదివస్య సంతః అని రాముడు జాబాలితో అంటాడు. కాబట్టి రాముడున్న చోట భయం లేదు. యత్ర రామో భయం నాస్తి నాస్తి తత్ర పరాభవః. రాముడు ఎట్టి పరిస్థితిలోనూ తన ప్రతిజ్ఞను విడనాడలేదు. నైవ లోభాన్న మోహాద్వా న హ్యజ్ఞానాత్ తమోన్వితః సేతుం సత్యస్య భేత్యామి గురోస్సత్య ప్రతిశ్రవః. గాయత్ర్యాశ్చ స్వరూపం తద్ రామాయణమనుత్తమం. రామాయణం గాయత్రి మంత్రస్వరూపమైంది. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కపీశ్వర కవీశ్వరౌ అని గోస్వామి తులసీదాస్ అంటాడు. రామరాజ్యం ప్రహృష్టో ముదితో లోకః తుష్టపుష్ట సుధార్మికః అన్నాడు నారద మహర్షి. కాబట్టి రామరాజ్యంలో అందరూ సంతోషంతో సుఖశాంతులతో ధర్మవర్తనలై వర్ధిల్లారని చెప్తాడు. యావత్ సూర్యశ్చ చంద్రశ్చ యావత్ తిష్టతి మేదిని. సూర్యచంద్రాదులున్నంతకాలం రామకథ ప్రపంచంలో ఉంటుంది. రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత ధర్మో యతస్య తదుపక్రమేత. మానవుడు సమాజంలో ఎలా జీవించాలో తెలిపేది రామాయణం. ఇది యుగయుగాలుగా భారతీయుల హృదయాలను స్పందింపజేస్తున్నది. దీనిలో సత్యానురాగం, పతిభక్తి, భ్రాతృప్రేమ, సేవకుల ఎడ వాత్సల్యం మొదలైన పవిత్ర భావాలు ఆదర్శంగా చిత్రించబడినాయి. ప్రపంచ సాహిత్యంలో రామాయణంతో సమానమైన కావ్యం లేదని సాహితీ విమర్శకుల నిశ్చితాభిప్రాయం. రమ్యతను, ధర్మ్యతను అత్యున్నత పథంలో సమంగా సాధించిన గ్రంథం వాల్మీకి రామాయణమని స్వామి వివేకానంద చెప్పారు. మానవ జీవితంలోని మధురాతి మధురమైన సన్నివేశాలు, కఠిన శిలలను కరగించే కరుణగాథలు, అసురకృత్యాలను అంతరింపజేసే నిదర్శనాలు రామాయణంలో కోకొల్లలు.
ప్రభుసమ్మితమైన వేదనాదాన్ని కాంతాసమ్మితమైన కావ్యభాషలో పలికింది రామాయణం. ఇది సీతారాముల పరమ పావన గాథ, మహోత్తేజకరమైన మానవ నాటకం. దీనిలోని పాత్రలు ఎంతో ఆదర్శమైనవి. వీటిలో మనకు ఉత్తమ సాహసం, ఉన్నత ఫలసిద్ధి గోచరిస్తాయి. ఉజ్వల నిదర్శనాలైన ఈ పాత్రలు మనలో హింసా ప్రవృత్తిని, దుష్టత్వాన్ని దూరం చేస్తాయి. మహర్షి వాల్మీకి మానవ మనస్తత్వాన్ని గ్రహించి నిక్షేపించినందువల్లనే ఈ యాంత్రిక యుగంలోని భౌతికవాదులు సైతం రామాయణాన్ని తమ తమ భాషలలో వ్రాయించుకుని, చదువుకొని తమ మనసుల్ని వికసింపజేసుకుంటున్నారు. శ్రీరాముడు సకల సద్గుణ సాగరుడు. సత్యం, సౌహార్దం, దయ, క్షమ, మృదుత్వం, ధీరత్వం, వీరత్వం, గాంభీర్యం, వినయం, శాంతి, పరాక్రమం, సంయమం, త్యాగం, పితృభక్తి, ధీరోదాత్తత మొదలైన సద్గుణాలన్నీ రాముడిలో ఉన్నాయి. అతడు శరణాగత వత్సలుడు, సాధు రక్షకుడు, సర్వలోక ప్రియుడు, ధర్మజ్ఞుడు, స్మిత పూర్వాభిభాషి, దోషరహితుడు, పురుషోత్తముడు. విశ్వమహేతిహాసంలో ఇన్ని సద్గుణాలు కలవాడు మరొకడు లేడు. వాల్మీకి రామాయణం విశ్వజనీనమైన మహాకావ్యం. ఇది భారతీయ సంస్కృతిని, సమగ్ర మానవ జీవన విధానాన్ని అత్యంత సుందరంగా ఆవిష్కరించింది. రామకథ భారత జాతి హృదయ స్పందన. కథలో బలం, రచనలో లోకోత్తరమైన శైలి ఉన్నాయి. కామార్థ గుణ సంయుక్తం, ధర్మార్థ గుణ విస్తరం, సముద్రమివ రత్నాఢ్యం, సర్వశ్రుతి మనోహరం. ఇది రత్నాలతో నిండిన అద్భుత సాగరం. ఇది మన వీణులకు విందు చేస్తుంది. దీనిలో 24,000 శ్లోకాలు, 500 సర్గలు, 6 కాండలు ఉన్నాయి. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ. 7వది ఉత్తరకాండ. రాముడు జీవించి ఉన్న కాలంలోనే చేసిన రచన ఇది. అనాగతంచ యత్కించిద్ రామశ్చ వసుధాతలే తచ్చకార ఉత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషి. ఇది తరువాతి కవులందరికీ ఆధారమైంది. పరం కవీనాం ఆధారం. ఇది ధర్మార్థ కామాలతో కూడి ఉంది. ధర్మార్థ కామ సహితం. ఇక్ష్వాకూణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం మహదుత్పన్నమాఖ్యాతం రామాయణమితి శృతం. అయోధ్యలో ప్రజలందరూ ధార్మికులు, ఋషి తల్యులు. లోభి, క్రూరుడు అనే వారు కాముకుడు కానీ నాస్తికుడు కానీ ఆ అయోధ్య నగరంలో లేరని చెప్పారు. సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలా సుసంయుతా ఉదితాశీలవృత్తాభ్యాం మహర్షయివామలాః కామీవా న కదర్యోవా నృశంసః పురుషః క్వచిత్తు ద్రష్టుం శక్యమయోధ్యాయాం నా విద్వాన్ నచ నాస్తికః. శ్రీరామ కథ సుధారసవాహిని. యుగ యుగాంతరముల నుంచి ఈ కథ వేలాది పురుషులకు, స్త్రీలకు, బాలురకు దుఃఖ సమయాలలో ఉపశాంతిని, చాంచల్యములో స్థిరచిత్తాన్ని, నిస్పృహలో ఉత్సాహాన్ని, సందిగ్ధ స్థితిలో మార్గనిర్దేశాన్ని ప్రసాదిస్తున్నది. ఇది ఉత్తేజకరమైన మహామానవ నాటకం. భగవంతుడు ప్రధాన పాత్రగా అవతరించి విశ్వనాటక రంగాన నటించాడు. ఈ మహానాటకంలో నరులు, వానరులు, జంతువులు, రాక్షసులు, పక్షులు, పవిత్రులు, అపవిత్రులు అందరూ భూమికలు ధరించారు. ఈ నాటకంలో ఆ దివ్య పురుషుడు తన ఆచరణ, సందేశం ద్వారా మనకు ఉత్తమ వివేకం ప్రసాదిస్తున్నాడు. రామకథ మానవ హృదయ వీణాతంత్రులను మీటి కరుణ, విషాదం, ఆనందం, ఆరాధన, పారవశ్యం, శరణాగతి వంటి రసావేశాలు కలిగించి జంతుతత్వంలో, మానవత్వంలో నిగూఢంగా ఉన్న దివ్యత్వాన్ని వికసింపజేస్తుంది. రామకథ లాలిపాటలుగా, జోలపాటలుగా, కథలుగా, గాథలుగా, నృత్యంగా, నాటకంగా, శిల్పంగా, చిత్రాలుగా, సంగీతంగా, కవిత్వంగా, ఉత్సవంగా, సంకేతంగా వివిధ రూపాలలో ప్రవహించింది. అసంఖ్యాకులైన సాధకులకు, శోధకులకు ప్రాణసమానంగా, ఆనంద నిదానంగా అలరారుతున్నది. రామాయణంలోని పాత్రలను ఆదర్శాలుగా గ్రహించి ఎందరో ఉద్ధారణ పొందారు. వీటిలో ఉత్తమ సాహసాన్ని, ఉన్నత ఫలసిద్ధిని దర్శించారు. ఉజ్వల నిదర్శనాలైన ఆ పాత్రలు హింసా ప్రవృత్తిని, దుష్టత్వాన్ని, గర్వాన్ని, నీచత్వాన్ని దూరం చేసుకునే దారి చూపిస్తాయి. చంచల మనస్కులకు స్థిర విశ్వాసాన్ని, సహనశీలాన్ని అలవరుస్తాయి. రామకథ వల్ల వివిధ భాషలకు అసాధారణమైన, అవ్యయమైన మాధుర్యం సమకూరింది. ప్రతి దేహంలోనూ రాముడు అంతర్యామి. దశరథుడు 10 ఇంద్రియాలున్న భౌతిక కాయం. కౌసల్య, సుమిత్ర, కైకేయి రజస్సత్వతమో గుణాలు.
నలుగురు కుమారులు చతుర్విధ పురుషార్థాలు. లక్ష్మణుడు బుద్ధి, సుగ్రీవుడు వివేకం, వాలి దుఃఖం, హనుమంతుడు ధైర్యం. భ్రాంతి అనే సముద్రానికి సేతుబంధనం జరిగింది. రావణుడు రజస్సు, కుంభకర్ణుడు తమస్సు, విభీషణుడు సత్వగుణం. జీవితానుభవమనే అగ్ని పరీక్షలో సేకరించుకోవలసిన బ్రహ్మజ్ఞానం సీత. శూర్పణఖ కామం, మంధర క్రోధం. మన జీవిత రామాయణానికి ఈ ఇరువురే కారకులు. రాముడే ప్రాణాధారమైన సత్యం. త్యాగం వలన ఆనందం, మోహం వలన దుఃఖం వస్తాయని రామాయణం నిరూపించింది. అయోధ్యానగర భోగభాగ్యాలు త్యజించడం వలన సీత వనవాసంలో రాముని సన్నిధిని పొందింది. మాయామృగాన్ని కోరటం వల్ల రామునికి దూరమైంది. మంధర రాముని అరణ్యానికి పంపితే శూర్పణఖ సీతను లంకకు పంపింది. రామచరితం రసభరితం, మహిమసిద్ధిని ప్రసాదించే మహాగ్రంథం. ఆదర్శ దాంపత్యం, సోదర ప్రీతి, మాతాపితృగురుభక్తి, జ్యేష్ఠానువర్తనం, లోకమర్యాదానుసరణం, ప్రతిజ్ఞాపాలనం, ఆశ్రిత వాత్సల్యం, స్వామికార్య నిర్వహణ, చిత్తశుద్ధి, నిస్వార్థం, త్యాగం, ధర్మం, సత్యం, స్నేహం, పరోపకారం మొదలైనవన్నీ దీంట్లో నిరూపించబడినాయి. వాల్మీకి భారతీయ సారస్వతోపాసకులకు కవితా మార్గదర్శి. వేదాలలోని ధర్మబీజాలను గ్రహించి రామాయణ భారత వటవృక్షాలను పెంచారు వాల్మీకి వ్యాసులు. వాల్మీకి మన జీవన మార్గదర్శకుడు, జీవిత మాధుర్య ప్రదర్శకుడు. రామాయణ భారతాలు మానవ జాతికి జ్ఞాననేత్రాలు, మన జీవిత రథచక్రాలు, జీవన మార్గదర్శకాలు. శ్రీరాముడు తన దివ్యాంశను 4 భాగాలుగా చేసుకుని అవతరించాడు. ఆయన మూర్తీభవించిన ధర్మంగా నిలిచిన పరమాత్మతత్వం. లక్ష్మణునిది నిర్మోహ భక్తి మార్గం, భరతునిది నిష్కామ భక్తి మార్గం, శత్రుఘ్నునిది నిశ్చల సేవా మార్గం. ఇంకా సీత జ్ఞాన మార్గానికి, హనుమంతుడు ఆచార్య మార్గానికి, విభీషణుడు శరణాగతి మార్గానికి, సుగ్రీవుడు స్నేహ మార్గానికి ప్రతినిధులుగా నిలుస్తారు. ఈ మార్గాలకు కూడలి రాముడు. రాముని యందున్న ప్రత్యేక లక్షణం భూతదయ. ఆయన దయామయుడు, కరుణాపయోనిధి, సర్వభూతహితుడు. రామతత్వం చతుర్వేద సారం. రాముడు యజుర్వేదం, లక్ష్మణుడు ఋగ్వేదం, భరతుడు సామవేదం, శత్రుఘ్నుడు అథర్వవేదం. ఆ నలుగురు ఒకే పూర్ణతత్వంలోని అంశలే. వారి చరిత్ర చతుర్వేద సారమైన సనాతన ధర్మం. రామాయణం సమాజానికి నిలువటద్దం. రామాయణంలో కనిపించే గాథలు, వినిపించే బోధలు సార్వకాలికాలు, సార్వజనీనాలు. వాల్మీకి మహర్షి సమాజ శ్రేయస్సుకై సాహితీ రూపంలో అందించిన సందేశ తరంగిణి రామాయణం. అది అదుపు తప్పిన అరిషడ్వర్గాలకు పగ్గం పడుతుంది. రామాయణం ఆదర్శ గ్రంథం. అది సామాజిక జీవితం నిండుగా ప్రతిఫలించే నిలువుటద్దం. అసలు మన సాహిత్యమంతా సమాజంతోనే ముడిపెట్టుకుని ఉన్నది. వ్యక్తి, సమాజం. రామాయణంలో సార్వకాలిక మహాసత్యాలున్నాయి. ఇందలి ధర్మాలు ఆచరణయోగ్యాలు, సుఖైక ప్రాప్తికి సాధనాలు. రామాయణం వ్యక్తిని, సమాజాన్ని, వ్యవస్థను తీర్చిదిద్దుతుంది. రాముడు వ్యక్తికి ఆదర్శం, సీతారాములు కుటుంబానికి ఆదర్శమూర్తులు. రామాయణం సమాజానికి ఆదర్శం, సంస్కృతికి ఆధారం. వ్యక్తి, కుటుంబం, సమాజం, జాతి అనే క్రమంలో జీవిత లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది రామాయణం. ఇది ఆర్షవాంగ్మయ సారం. ప్రపంచ వాంగ్మయానికే మూలం శ్రీమద్ రామాయణం. మహామహిమాన్వితుడు, తపస్వాధ్యాయనిరతుడు, ద్రష్ట, తపోధనుడైన ఆదికవి వాల్మీకి సంస్కృత సాహిత్యాన్ని సుసంపన్నం చేసి రసభావాల అద్వైత మధుకుల్యల్లో సహృదయ లోకాన్ని ఓలలాడించాడు. భారతీయ సంస్కృతి, సభ్యత, నాగరికత, ఆచార వ్యవహారాలు, హృదయము రామాయణ మహాకావ్యంలో దర్శించవచ్చు. తరతరాల ఆర్షవాంగ్మయ సారం ఆదికవి వాల్మీకి కవితా శిల్పంలో అక్షరబద్ధమైంది. రామాయణం చిత్త సంస్కారాన్ని పూలవాసనల్లా గుబాళింపజేసి గుండెల్ని తట్టి మేల్కొల్పి కలకండలు పండించింది. సారస్వత అద్భుత రోచస్సుతో వెలుగొందింది. ఎన్నో హేమంతాలు, ఎన్నెన్నో శిశిరాలు గడిచిన పసివాడలేదు. ఇది మానవ జాతికి కరదీపిక. వేదాంతి, విజ్ఞానవేత్త, ఋషిపుంగవుడు, దార్శనికుడు, కవి, తపస్వి అయిన వాల్మీకి సర్వకాలాలలోని సమస్త ప్రజలకు శాంతి, సౌఖ్య, సౌభాగ్యాలను ప్రవహింపజేసే జీవనదిగా రామాయణాన్ని అవతరింపజేశాడు. ఆ పావన గంగలో పుణ్యస్నానాలు చేసి పునీతులమవటం మన కర్తవ్యం. ఈ జ్ఞాన భాండాగారంలో అన్ని కాలాలకు ఉపకరించే అమృతవాక్కులున్నాయి. అవి హృదయాలను ద్రవింపజేస్తాయి, మనస్సులను వికసింపజేస్తాయి, ప్రజలను కార్యశీలులను చేస్తాయి.
సమాజంలో అనుదినం ఎదురయ్యే జీవన సమస్యలకు, కన్నీటి గాథలకు రామాయణం పరిష్కారాలను సూచిస్తుంది. ఊహించని వేగాన్ని పెంచుకుపోతున్న ఈనాటి నాగరిక జీవన యానంలో మనస్సును క్రమబద్ధం చేసి, మనుగడను ఫలవంతమునర్చి, నైతిక ప్రమాణాలను సుస్థిరంగా పునఃప్రతిష్ఠించడానికి రామాయణం ఎంతైనా దోహదం చేస్తుంది. ఇది సమాజ శ్రేయస్సుకు, జాతి సౌభాగ్యానికి కరదీపిక. ఆ కాంతి కిరణాల వెలుగులో మానవుడు తన జీవితాన్ని సరిదిద్దుకుని తన తోటి సమాజానికి శాంతి సౌభాగ్యాలు కలగటానికి తోడ్పడాలి. ఇదే రామాయణ ప్రయోజనం. ధర్మం, సమాజం. రామకథ ఈ జాతి రక్తంలో కలిసిపోయింది. ప్రకృతిలో ప్రతి కణంలో నిలిచి ఉంది. అందుకనే సమాజం రామాయణాన్ని హృదయ పేటికలో భద్రపరుచుకొని ఉంది. గుండెను రామాలయంగా మలచటమే వాల్మీకి ఉద్దేశం. అందుకే ఆయన కుశలవులకు రామగానం నేర్పాడు. వారిద్దరూ సమాజానికి ప్రతిబింబాలు. వాళ్లలో రామతత్వం నిండి ఉంది. పాలలో వెనలాగా సమాజంలో ధర్మం ఇమిడి ఉంది. ధర్మం నిరాధారమైంది కాదు. ధర్మ సంస్థాపన అవతార లక్ష్యం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అవతార కర్తవ్యం. ఏ అవతారమైనా సమాజ శ్రేయస్సు కోసమే. కావున షడ్గుణైశ్వర్య సంపన్నత రామాకృతిని పొంది జగతికి సూర్యబింబం అయింది. మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం నరక్షోవధాయైవ నకేవలం విభో. శ్రీ మహావిష్ణువు ఈ భూమిపై అవతరించింది కేవలం రాక్షస సంహారం కోసమే కాదు, మానవులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం ఆయన అవతారంలోని ప్రధాన ప్రయోజనం. మానవుడు, మాధవుడు. శ్రీరాముని దృష్టి ప్రవర్తనపైననే కేంద్రీకృతమైంది. శక్తిని జీవితంలోకి అన్వయించుకున్నప్పుడే అది సార్థకమవుతుంది. భౌతిక, ఆధ్యాత్మిక విషయాల సమన్వయ స్వరూపం మన సంస్కృతి. కృషి మనిషిని ఋషిగా మారుస్తుంది. శిల్పి రాయిని శిల్పంగా మలిచినట్లుగా వాల్మీకి మహర్షి మానవుని మాధవునిగా దిద్దటానికి చేసిన ప్రయత్నమే రామాయణం. అందుకు తానే మొదటి ఉదాహరణ. ఆయన రామోపాసనతో మహర్షి అయ్యాడు. కావున ఆ మహనీయుడు చెప్పిన ప్రతి విషయము అనుభవపూర్వకము, ఆచరణీయమైంది. సమాజం, రామాయణం. శీలం వ్యక్తికి జీవం. అది వ్యక్తిత్వానికి ఆయువు పట్టు. వ్యక్తి నిర్మాణం చేయగల వ్యవస్థ జాతికి పుష్టిని చేకూరుస్తుంది. వ్యష్టి చైతన్యం ద్వారా విశ్వ చైతన్యాన్ని వ్యక్తం చేస్తుంది. సీతారాముల ప్రభావం మనుషులపైన మాత్రమే కాకుండా మానవతత్వంపై శాశ్వతంగా ఉంది. కనుకనే సమాజం, రామాయణం ఈ రెండు అవినాభావంగా ఉంటున్నాయి. అందుకే కొండలు, నదులు ఉన్నంత వరకు రామకథ ఉంటుంది. కొండలు ధీరత్వానికి, నదులు నిత్యత్వానికి ప్రతీకలు. కొండలంటే పురుషులు, నదులంటే స్త్రీలు అని సాంకేతికంగా చెప్పారు. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఈ లోకంలో స్త్రీలు, పురుషులు అంటే మానవ జాతి ఉన్నంతకాలం రామకథ ఉంటుంది. శ్రీమద్ రామాయణం రత్నదీపం. వాల్మీకి గిరి సంభూతమైన రామాయణ గంగ ముల్లోకాలను పవిత్రం చేస్తుంది. రాముడు రత్నదీపం. ఆ దీపం నుండి ప్రసారమయ్యే కాంతిపుంజం రామాయణం. రామావతార రహస్యాన్ని అందుకోదలిచిన వారికి వాల్మీకి ఆదర్శం. జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకునే వారికి రాముడు ఆదర్శం. ప్రతి వ్యక్తికి సంఘదృష్టి, ధర్మనిష్ట కావాలి. ప్రతి వ్యక్తి తాను సంఘజీవిననే వివేకం కలిగి ఉండటం, తన చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని తొలగించుకోవటం, నేను అనే స్థితి నుండి మనం అనే స్థాయికి ఆలోచన విస్తరించటం, మంచిని 10 మందితో కలిసి పంచుకోవటం మొదలైన అంశాలు భారతీయతలోని కొన్ని సత్యాలు. భారతీయ సంస్కృతి పద్మంలోని కొన్ని దళాలు. వీటన్నిటికీ రామాయణం లక్ష్యగ్రంథం. ఈ విధంగా సమాజం రామాయణాన్ని తనలో ఇముడ్చుకుంది. రామాయణం సమాజాన్ని తనలో దాచుకుంది. కాబట్టి ఈ లోకంలో కొండలు, నదులు ఉన్నంత వరకు వాల్మీకి వాణికి తిరుగులేదు. మహర్షి నిష్ఠ, శ్రీరాముని జీవితం అలాంటివి. గంగాయమునల వంటి సీతారాముల సాహచర్యంలో అంతర్వాహిని అయిన సరస్వతి సాక్షాత్కారమే శ్రీమద్ రామాయణం. అది పాఠకుని హృదయాన్ని త్రివేణీ సంగమంగా చేసే సాహితీ స్రవంతి, సమాజానికి దారి చూపే రత్నదీపం. ఇది ప్రతి విద్యార్థికి పాఠ్యాంశంగా నిర్దేశించవలసిన మహత్తర గ్రంథం. అప్పుడు రఘుకులాన్వయ రత్నదీప కాంతులు దుష్టభావ నిశాచర వినాశకరాలుగా ప్రకాశిస్తూ ఉంటాయనేది త్రికాల సత్యం. రామాయణం చరిత్ర దర్పణం, అక్షర దీపం, జాతికి రక్షణ కవచం. రామాయణ మహేతిహాసం ఒకనాటి సమాజ చరిత్రకు దర్పణం. వాల్మీకి కవి కథాకాలంలో జీవించి ఉండి స్వానుభవానికి తోడుగా
లోకజ్ఞుడైన నారదుని అభిప్రాయం కూడా సేకరించి ఆనాటి సమాజంలోని మంచి చెడులను విమర్శించి విశ్లేషించి దుర్జనుల దౌష్ట్యాన్ని నిరసించి మానవత్వానికి అవసరమైన నైతిక విలువలను వివరించి సత్యధర్మముల శాశ్వత తత్వాన్ని నిరూపించి భవిష్యత్ తరముల వారికి అందించటానికి విజ్ఞాన భాండాగారమైన రామాయణ మహాకావ్యాన్ని అక్షరదీపంగా రూపొందించాడు. ప్రపంచ సాహిత్యంలో ఈనాటికే కాదు ఏనాటికి కూడా వ్యక్తిని సమాజాన్ని ప్రభావితం చేసి సౌశీల్యాన్ని పెంపొందింపగలిగింది రామాయణం. భారతీయ సంస్కృతిని వివరిస్తూ జాతికి రక్షణ కవచమై అది ఎంతో కాలంగా నీతి నియమాలను కాపాడుతోంది. అది మానవులకు మనుగడకు తోడుగా మాన్యతను కూడా సంఘటింపచేస్తున్నది. రామాయణం ఒక కల్పవృక్షం. రామాయణం ఉన్నతమైన సాంస్కృతిక చైతన్య బీజాలను ప్రజా హృదయ క్షేత్రాలలో పాదుకొల్పి జాతీయత భావస్ఫూర్తికి దోహదం చేయగల కల్పవృక్షం. దీనిలో అనేక సాంఘిక సమస్యలు చర్చించి పరిష్కారాలు సూచించి ఆదర్శ జీవన పద్ధతులు నిరూపించబడ్డాయి. ఇది మానవులు బుద్ధిగా బ్రతకడానికి తగిన మార్గం చూపించింది. రామాయణం అంటే మన చుట్టూ ఉన్న సమాజమే కానీ వేరేదీ కాదు. స్త్రీ తనను గౌరవించాలని ఆశించే పురుషుడు స్త్రీ పట్ల తానెటువంటి ఆదరం చూపించాలో చెప్పింది రామాయణం. ఆ సూచనను అనుసరిస్తే వ్యక్తిగత స్పర్ధలు, కుటుంబ కలహాలు ఏర్పడవు. మితం దదాతి హి పిత మితం మాత మితం సుతః అమితస్య హి దాతారం భర్తారం కాన పూజయేత్. బిడ్డలు, తండ్రి మొదలగు వారంతా స్త్రీకి కొంత మాత్రమే సుఖాన్ని కలిగిస్తారు. అపరిమితమైన సుఖాన్ని ఆనందాన్ని కలిగించేది భర్తేను. అటువంటి భర్తే దైవ సమానుడు అని రామాయణం చెప్తున్నది. నీతిశాస్త్రం. రామాయణం ఒక నీతిశాస్త్రం. విద్యలు ఎన్ని నేర్చినా ధర్మాన్ని ఆచరించినప్పుడే సార్థకమవుతాయని, రావణుడు గొప్ప విద్వాంసుడైన అధర్మాచరణ వల్లే నిందితుడయ్యాడని, కర్తవ్య నిర్వహణే ప్రధానమని, కులం కంటే గుణం గొప్పదని ముఖ్యమని తెలిపింది రామాయణం. ఇంద్రియాలను జయించిన వాడే నిజమైన సూర్యుడని వివరించి విషయలోలుడైన రావణుని వినాశానికి అతని నైతిక పతనమే కారణమని ప్రకటించింది. కేవలం భౌతిక సుఖాల కోసం పాకులాడితే అశాంతికి లోనై అనర్థాల పాలవుతారని నిరూపించింది రామాయణం. రావణుని వంటి మర్యాద లేని వానికి, పాపాచారునికి సత్పురుషుల్లో గౌరవం ఉండదని, కావున ప్రతివారు సభ్యత సంస్కారాలను అలవరుచుకోవాలని హెచ్చరించింది. రామాదివద్వర్తితవ్యం నా రావణాదివత్తు. రాముని వలె ఉండాలా, రావణాసురుని వలె ఉండరాదు అని రామాయణం ఆదేశించింది. నిర్మర్యాదస్తు పురుష పాపాచార సమన్విత మానం న లభతే సత్సు భిన్న చారిత్ర దర్శన. పాపాచారుడైన వాడు, పాపకర్మలు చేసేవాడు లోకంలో నిందింపబడతాడు. అతడు పెద్దల మనలను పొందలేడు అని చెప్పింది. ఇది మర్యాదా పురుషోత్తమని మహోదార చరిత్ర. మర్యాదా పురుషోత్తముడు పతిత పావనుడు, కారుణ్యమూర్తి, సహనశీలి, వాత్సల్యపూరిత హృదయుడు, ధర్మ విగ్రహుడు, మితహిత సత్య వాగ్వృతుడు అయిన శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు కొనసాగితే వ్యక్తిలో ఉండే నేర ప్రవృత్తి, అసూయ, వ్యసనాలు వంటి దుర్లక్షణాలు పోయి అతడు ఉత్తముడుగా తీర్చిదిద్దబడతాడు. అప్పుడే మనిషి మనీషి అవుతాడు. అతని జీవితం సార్థకమవుతుంది. అతనిని సమాజం అభినందిస్తుంది. అతడు జాతి నేతయై ధర్మదీప్తితో స్వరాజ్య రక్షణ దీక్షకు పూనుకుంటాడు. ఆనాడే స్వరాజ్యం రామరాజ్యంగా రూపొందుతుంది. వ్యక్తి స్వేచ్ఛతో పాటు నియమాలు, హక్కులతో పాటు బాధ్యతలు గుర్తించి వర్తించినప్పుడు అతనికి సాంఘిక భద్రత ఏర్పడుతుంది. ఆ సమాజం సువ్యవస్థితమవుతుంది. ఆ జాతి సుసంఘటితమవుతుంది. ప్రపంచ సాహిత్యంలో, కావ్య ప్రపంచంలో శ్రీమద్ రామాయణం ప్రథమ కావ్యం. అంతేకాదు ప్రధాన కావ్యం. సాహిత్య శాస్త్రానికది మూల గ్రంథం. దీనిలో చెప్పబడిన ధర్మం త్రికాలాబాధ్యమై మార్పులేనిదై జగత్తుకు హితాన్ని చేకూరుస్తుంది. ఈ విధంగా వాల్మీకి గిరి సంభూతమైన రామాయణ గంగ రామసాగర గామినియై భువనత్రయాన్ని పునీతం చేస్తుంది. వేద సంహితము, పవిత్రము అయిన శ్రీమద్ రామాయణం విశ్వశ్రేయోదాయకమై జాతీయ జీవన స్రవంతితో కూడి మహత్వంతో పాటు అమరత్వాన్ని కూడా సంపాదించుకుంది. పారతంత్ర్యం, పాశ్చాత్య నాగరికత వ్యామోహం, అనైక్యత కారణంగా భారతీయుల జాతీయతా భావం విస్మృతి చెంది చైతన్య స్ఫూర్తి కనుమరుగైన ఈ రోజుల్లో రామాయణం నిత్య వసంతాన్ని ప్రసాదించి భవ్యానందాన్ని అందించటంలో సమర్థమవుతోంది.
రామాయణం జాతిని జాగృతపరిచి నైతిక విలువలు పెంపొందించి అనుశాసనబద్ధమైన వ్యక్తి జీవితాన్ని నిరూపించి సమాజ సంక్షేమాన్ని తద్వారా విశ్వశాంతిని ఆకాంక్షిస్తుంది. మంచి సాహిత్యం సాంఘిక ప్రయోజనాన్ని సమగ్రంగా సిద్ధింపజేస్తుందనటానికి రామాయణమే నిదర్శనం. దీనిలో రామాదుల సద్వృత్త కథనం, రావణాదుల అసద్వృత్ నిరసనం జరిగింది. అంటే మంచిని ప్రశంసించటం, చెడును ఖండించటం సంభవించింది. తరువాత ఆ చరిత్రే రామాదివద్వర్తితవ్యం న రావణాదివత్తు, రామాదుల వలె ప్రవర్తించండి, రావణాదుల వలె వద్దు అని విధి నిషేధ పూర్వకంగా సమాజాన్ని శాసించడానికి ఆధారమైనటువంటి సాంఘిక శాస్త్రంగా, ఆదర్శ మానవ జీవన విధానానికి మార్గదర్శక సూత్రంగా, రమణీయార్థ ప్రతిపాదకమైన మహాకావ్యంగా ప్రసిద్ధిగాంచి సనాతన ధర్మపరాయణులకు ప్రబోధ సాధనంగా, విశ్వాసం కలవారికి సకలార్తి నివారణకై వినియోగపడే నిత్య పారాయణ గ్రంథంగా, నాగరికతా ప్రపంచానికి వెలుగునిచ్చే విజ్ఞాన జ్యోతిగా ప్రకాశిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శింపగల భారతీయులకు వేషభాషలకు అతీతంగా అఖండ భావ సంపదలతో సమైక్యతా సమగ్రతలకు దోహదం చేసే రసరమ్య భారతిగా ప్రసిద్ధికెక్కి అన్ని సంప్రదాయాలకు చెందిన వారందరిచే అనుసరించబడి ఆరాధించబడే జాతీయ గ్రంథం శ్రీమద్ రామాయణం. దీనిలో రాముని సత్యపరాక్రమం, లోకహిత నిష్ఠ, ధార్మిక ప్రవృత్తి, సీతాదేవి సౌశీల్యం, లక్ష్మణ భరత శత్రుఘ్న భ్రాతృభక్తి, హనుమంతుని స్వామిభక్తి, సేవా నిరతి, కార్యదీక్ష, కార్యనిర్వహణా సామర్థ్యం, వాక్చతురత, సుమిత్ర సమతా బుద్ధి, దశరథుని పుత్రప్రేమ, మహర్షుల తపశ్శక్తి, సుగ్రీవుని స్నేహ ప్రవృత్తి, శబరి భక్తి, మంధర దుర్బుద్ధి, శూర్పణఖ కుయుక్తి, మారీచిని మాయ, ఇంద్రజిత్తు ఇంద్రజాలం, రావణుని అధర్మ ప్రవృత్తి కళ్లకు కట్టినట్లు చిత్రించబడ్డాయి. ఇంకా సీతారాముల అన్యోన్య దాంపత్యం సర్వలోకాదర్శంగా వర్ణించబడింది. సనాతన ధర్మానికి జీవనాడులైన సత్యధర్మాల ఆవశ్యకతను నిరూపించి త్యాగమయ జీవిత సందేశాన్ని అందించింది శ్రీమద్ రామాయణం. మాతృ పితృ గురు భ్రాతృ దేశభక్తి తత్వాలకు ప్రతీకగా నిలిచింది. రామాయణం సమకాలీన జీవన విధానాన్ని ప్రతిబింబించే సనాతన ధర్మ పారిచాతం, భారతీయ సంస్కృతి సర్వస్వం అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. రామాయణంలోని కాండలన్నిటిలో సుందరకాండ చాలా ప్రధానమైంది. ఇది విలక్షణమైన పేరు. నష్టద్రవ్యలాభో హి సుందర పరికీర్తితః. పోగొట్టుకొనబడిన ద్రవ్యాన్ని తిరిగి పొందుట సుందరంగా చెప్పబడింది. కథ సౌందర్యం, పాత్ర సౌందర్యం, వర్ణన సౌందర్యం, సీతారాముల సౌందర్య వర్ణన, ఆధ్యాత్మిక తత్వ సౌందర్యం, లంకాద్వీపమే శరీరం, రావణుడు మనస్సు, అతని 10 తలలు 10 ఇంద్రియాలు, ఇంద్రజిత్తు అహంకారం, కుంభకర్ణుడు తృష్ణ. సుందరకాండ ఉపదేశగమ్యమై శబ్దశక్తి చేత, అర్ధశక్తి చేత, బీజాక్షర విన్యాసం చేత ఐహిక పారలౌకిక ఫలదాయకంగా ప్రసిద్ధి చెందింది. ఇంకా కథా సౌందర్యం, అర్ధ సౌందర్యం, శబ్ద సౌందర్యం, రస సౌందర్యం ఇందులో ఉన్నాయి. ఇందులోని వర్ణనలు సుందరాలైన వర్ణ పద అనుప్రాసలతో రమణీయంగా మనోహరంగా ఉన్నాయి. అలంకారాలు భావ సౌందర్యాన్ని దీపింపజేస్తున్నాయి. లంకానగర వర్ణన, సీతాదేవి వర్ణన, అశోకవన వర్ణన, లంకా దహనం వర్ణనలు అత్యద్భుతాలు. ఇది నవరస సంభరితమైంది. సీతారామ వియోగ వర్ణనలో విప్రలంభ శృంగారం, హనుమ సముద్ర లంఘనం, రాక్షస సంహారంలో వీరరసం, హాస్యరసం, రౌద్రరసం, లంకాదహనంలో భయానక రసం, అద్భుతరసం, కరుణరసం పోషించబడినవి. సుందరకాండలో రస సౌందర్యం భాషిస్తున్నది. కథలో అతిలోక సౌందర్యం ఉంది. సుందర కపిహి, హనుమంతుడే సుందరుడు. ఈ విధంగా దీనికి ఈ పేరు సార్థకమైంది. దీనిలో సుందరం కానిదేముంది? ఇది రామాయణ హృదయం. దీనిలో 68 సర్గలు, 2798 శ్లోకాలు ఉన్నాయి. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. సుతరాం ఆద్రియతే ఇది సుందరః. మిక్కిలి సంతోషపెట్టేది సుందరమైనది అనే అర్థం. శోకం దారయతి ఇది సుందరః. సమస్త దుఃఖాలను పోగొడుతుంది కాబట్టి సుందరం. దీన్ని బీజకాండ అన్నారు. సమస్త మంత్రరాజోయం ప్రబలో నాత్ర సంశయః, బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వపి అని బ్రహ్మపురాణం చెప్పింది. కాబట్టి ఇది చాలా ప్రబలమైంది.
సమస్త మంత్రరాజ స్వరూపమైంది. ఇది బీజకాండమని చెప్పబడింది. కాబట్టి రామాయణం అంతలో చాలా ప్రధానమైంది. రాముడు ప్రాణం, సీత ప్రణవం. ప్రణవంతో కూడిన ప్రాణ సంచారమే రామాయణం. ఇది అక్షయ పుణ్యకోశం, అపూర్వ శయ్యా విలాసం, రమణీయ రచనా వైచిత్రి, సరస భావ ప్రపూర్ణం, కమనీయ పద సంవిధానం. సుందరకాండలో హనుమంతుని విశ్వరూపం మనకి దర్శనమిస్తుంది. అతడు లంకానగర వీధుల్లో సంచరిస్తూ జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజః. నేను కోసలేంద్రుడి దాసుణ్ణి అని చెప్పాడు. నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్. 1000 మంది రావణులైనా నాకు శరీరారన్నాడు. శిలాభిశ్చ ప్రహరతః పాదపైశ్చాపి యుధ్యతః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. వీరందరూ చూస్తుండగానే ఈ లంకను పీడిస్తానన్నాడు. రాళ్లతోనూ చెట్లతోనూ యుద్ధం చేస్తానన్నాడు. నేయమస్తి పురీ లంక నయూయం నచ రావణః. ఈ లంకకు సమయం ఆసన్నమైంది. ఈ లంకలోని వారందరూ కూడా మరణం పొందే సమయం ఆసన్నమైంది. రావణుడికి కూడా మరణం ఆసన్నమైందని ప్రకటించాడు. కారణమేమనగా యస్మాదిక్ష్వాకునాథస్య బద్ధం వైరం మహాత్మనః. మహాత్ముడు కోదండ విద్యాపారంగతుడైనటువంటి ఇక్ష్వాకునాథునితో వైరం పెట్టుకున్న వారికి బ్రతుకు లేదన్నాడు. రామస్య లోకత్రయనాయకస్య స్థాతుం న శక్తాః సమరేషు సర్వే బ్రహ్మా స్వయంభూశ్చతురాననో వా రుద్రస్త్రినేత్ర త్రిపురాంతకో వా ఇంద్రో మహేంద్ర స్వరనాయకో వా త్రాతుం న శక్తా ఇది రామవధ్యాః. రామునికి ఎదురుకుండా యుద్ధంలో నిలబడి పోరాడే శక్తి సాక్షాత్తు ఆ త్రిమూర్తులకు కూడా లేదని ప్రకటించాడు. తరువాత రావణునికి ధర్మ సూక్ష్మాన్ని చెప్పి హితబోధ చేశాడు. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మ అధర్మనాశనః. ఇది సుందరకాండలో వాల్మీకి హనుమంతుని ద్వారా ఇచ్చిన తీర్పు. లోకంలో ఒక అధర్మం చేస్తాం, మరొక ధర్మకార్యం చేస్తాం. ఈ రెండిటి యొక్క సమతౌల్యం సరిపోతుందనుకుంటారు. కానీ మానవుడు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. తాను చేసిన మంచి చెడు రెండిటి యొక్క ఫలితాలను అనుభవించి తీరవలసిందేనని రామాయణం నిష్కర్షగా తేల్చి చెప్పింది. ఇదే సందేశాన్ని హనుమంతుడు రావణాసురుడికి చెప్పాడు. నీవు చేసినటువంటి తపస్సు అర్చనల ద్వారా వచ్చిన శక్తి అంతా పుణ్యం అనుభవించావు, అది అయిపోయింది. నేడు ఇప్పుడు నీవు చేసిన యజ్ఞ విధ్వంసనం, పరదారాపహరణం మొదలైనటువంటి దుష్టకార్యాల యొక్క ఫలితం అనుభవించవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి నీవు మేల్కొను, నీవు జాగరూకుడుగా సీతాదేవిని తీసుకుని వెళ్ళి రాముడికి అప్పగించి సుఖంగా ఉండు అని చెప్పాడు. కాబట్టి ఇది మనందరికీ చాలా ముఖ్యమైన సందేశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అధర్మం వైపు బుద్ధిని మరల్చరాదు. ఇదే రామాయణంలో ప్రధానమైనటువంటి సందేశం. ధర్మానువర్తనం, ఎల్లప్పుడూ ధర్మబుద్ధి కలిగి ఉండాలి. ధర్మాదర్థ ప్రహోతి, ధర్మాత్ ప్రహోతే సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసారమిదం జగత్ అని రామాయణం చెప్పింది. కాబట్టి ధర్మమే వలన పురుషార్థాలన్నీ సిద్ధిస్తాయి. ఒక్క ధర్మాన్ని పట్టుకుంటే సకల శ్రేయస్సులు ఇహపరాల్లో వనకూడుతాయని రామాయణం చెప్పింది. అటువంటి పవిత్రమైనటువంటి కావ్యం, ఆది కావ్యం మనకి వాల్మీకి మహర్షి అందించారు. ఇది మనిషి జీవితాన్ని తీర్చిదిద్దటంలో చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. దీంట్లో మానవ జీవితానికి కావలసిన సకల విలువలు ఉన్నాయి. మనలోని పశుత్వాన్ని, రాక్షసత్వాన్ని పోగొట్టి దైవీ గుణాలను పెంపొందించి మనిషిని మాధవుడిగా రూపొందింపజేసేటువంటి శక్తి ఈ రామాయణానికి ఉంది. కాబట్టి ఇది పాఠ్యాంశంగా అందరూ పఠించవలసింది. ముఖ్యంగా విద్యార్థులు దీనిలోని చక్కటి విషయాలను తెలుసుకుంటే అది జీవితం మొత్తానికి కూడా వ్యక్తికి, సమాజానికి ఉపయోగపడి సమాజ శ్రేయస్సుకి ఎంతో దోహదం చేస్తుంది.